మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన పూర్వీకులు ఇల్లు కట్టేటప్పుడు పాటించిన కొన్ని పద్ధతుల్లో మన ఈ ఆధునిక జీవితానికి కూడా ఉపయోగపడే సైంటిఫిక్ రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా? ఈరోజు మనం వాస్తు శాస్త్రం వెనుకున్న ఆశ్చర్యకరమైన లాజిక్ను బయటకు తీయబోతున్నాం. మనం ఈ రోజు తెలుసుకోబోయే విషయమంతా ఈ ఒక్క ప్రశ్నలోనే దాగి ఉంది. వాస్తులో చెప్పే కొన్ని నియమాలు పైకి చూస్తే ఏవో పాతకాలం నాటి నమ్మకాల్లా అనిపించొచ్చు, కానీ వాటిని లోతుగా పరిశీలిస్తే వాటి వెనుక ఎంతో ప్రాక్టికల్, కొన్నిసార్లు సైంటిఫిక్ కారణాలు కూడా కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన ఈ ప్రయాణాన్ని ఇంటి గుమ్మం దగ్గర నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే గుమ్మం అంటే కేవలం లోపలికి రావడానికి ఒక దారి కాదు, అది బయటి ప్రపంచం నుంచి మన సొంత ప్రపంచంలోకి అడుగుపెట్టే ఒక మానసిక గడప. ఇది చాలా ఇళ్లల్లో మనం చూస్తూనే ఉంటాం. చనిపోయిన వాళ్ల ఫోటోలు గుమ్మానికి ఎదురుగా పెట్టరు. కానీ ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మన భావోద్వేగాలకు సంబంధించిన ఏదైనా బలమైన కారణం ఉందా? దీని వెనకున్న లాజిక్ చాలా సున్నితమైనది. ఇంకా చెప్పాలంటే ఇది మన సైకాలజీకి సంబంధించింది. రోజంతా బయట తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా పాజిటివ్గా ఉండాలి. అలాంటప్పుడు గుమ్మంలో అడుగు పెట్టగానే చనిపోయిన వారి ఫోటోలు కనిపిస్తే మనకు తెలియకుండానే ఒక రకమైన బాధ, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సో ఈ చిన్న నియమం ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచే ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే. ఎంత సింపుల్, కానీ ఎంత పవర్ఫుల్ ఐడియా కదా! ఇది కూడా మనందరికీ బాగా తెలిసిన ఆచారమే. చాలామంది దీన్ని ఒక సంప్రదాయంగానో నమ్మకంగానో చూస్తారు. కానీ ఒక చిన్న పసుపు కొమ్ము మనల్ని మానసికంగా ఎలా కాపాడుతుందో చూద్దాం. ఈ నియమాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దృష్టిదోషం లేదా సింపుల్గా చెప్పాలంటే దిష్టి అనే కాన్సెప్ట్ను తెలుసుకోవాలి. అంటే చెడు దృష్టి వల్ల మనకు హాని జరగొచ్చిన నమ్మకం. అసలు విషయం ఏంటంటే ఈ చిన్న ఆచారం మనకొక రకమైన సైకలాజికల్ షీల్డ్లా పనిచేస్తుంది. పసుపుకున్న లక్షణాల వల్ల అది మనల్ని కాపాడుతుందనే నమ్మకం మనకొక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మన ఇల్లు సురక్షితమైన ప్రదేశం అనే భావనను బలపరుస్తుంది. బయట ప్రపంచంలోని నెగటివిటీని, స్ట్రెస్ని గుమ్మం దగ్గరే వదిలేసి లోపలికి రండి అని చెప్పే ఒక సింబల్ ఇది. సరే, ఇప్పుడు గుమ్మం దాటి ఇంటి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం దిక్కుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం తూర్పు పడమరల గురించి కాదు, మన జీవన విధానాన్ని ప్రకృతితో ఎలా సింక్ చేసుకోవాలో చెప్పే ఒక సైన్స్. వాస్తు ప్రకారం పడక గదికి కొన్ని దిక్కులు చాలా మంచివి, కొన్ని అస్సలు మంచివి కావు అంటారు. ఈ స్పెసిఫిక్ దిక్కుల వెనక ఉన్న రహస్యమేంటే? దీనికేమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా? దీనికి సమాధానం చాలా సింపుల్: సూర్యరశ్మి. అవును, మన పూర్వీకులు సహజమైన లైటింగ్, హీటింగ్ను ఎలా వాడుకోవాలో బాగా అర్థం చేసుకున్నారు. ఉదయం పూట తూర్పు నుంచి వచ్చే లేత సూర్యరశ్మి మనల్ని తాజాగా నిద్రలేపుతుంది. అదే మధ్యాహ్నం నైరుతి నుంచి వచ్చే వేడి ఎండ గదిని వేడి చేస్తుంది. అంటే కరెంటు వాడకం తగ్గించి మన ఇళ్లను మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ఇది ఒక ఏన్షియంట్ ప్యాసివ్ సోలార్ డిజైన్ టెక్నిక్ అన్నమాట. ఓకే, దిక్కులు మాత్రమే కాదు, ఇంట్లో ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి అనే దాని వెనుక కూడా ఒక ఆశ్చర్యకరమైన సైన్స్ దాగి ఉంది. ఇది చాలామంది వినే ఉంటారు, బరువైన వస్తువులన్నీ ఒకవైపు, ఖాళీగా ఇంకోవైపు ఉంచాలి అని. వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని వెనుక ఒక బలమైన స్ట్రక్చరల్, సైంటిఫిక్ కారణముంది. ఏంటది? చూసారా ఇది ఎంత ప్రాక్టికల్గా ఉందో? ఒకప్పుడు ఇల్లు కట్టేటప్పుడు దక్షిణ, పశ్చిమ గోడల మీదే ఎక్కువ భారం వేసేవారు. అక్కడ బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఇంటికి అదనపు బలం వచ్చేది. అంతేకాదు, ఆ దిక్కుల్లో ఎండ ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఆ బరువైన ఫర్నిచర్ వేడిని పీల్చుకుని గదిని చల్లగా ఉంచుతుంది. ఇక ఈశాన్యంలో ఖాళీగా ఉంచితే గాలి, వెలుతురు ఫ్రీగా వస్తాయి. అన్నీ ఒకే నియమంలో. ఇది ఇంకా స్పెసిఫిక్గా ఉంది. వార్డ్రోబు నైరుతిలోనే ఉండాలి, అది ఉత్తరం వైపు తెరుచుకోవాలి. ఎందుకలా? ఈ ప్రత్యేకమైన అమరిక వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? చూడండి, ఎంత సింపుల్, ఇంకా ఎంత తెలివైన లాజిక్కో. బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకుంటే దక్షిణం లేదా పడమర నుంచి వచ్చే డైరెక్ట్ సూర్యరశ్మి బట్టల మీద పడదు. దీనివల్ల బట్టల రంగు వెలిసిపోకుండా ఎక్కువ కాలం కొత్తగా ఉంటాయి. ఇది మన వస్తువులను కాపాడుకోవడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఒక సింపుల్ టెక్నిక్.
ఇప్పటిదాకా మనం ఇంటి లోపల విషయాల గురించి చూసాం. ఇప్పుడు కాస్త బయటికి చూద్దాం. మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు మన లైఫ్ క్వాలిటీని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. గుడి నీడ ఇంటి మీద పడకూడదు అంటారు. ఇది వినగానే మనకు భక్తి, గౌరవం లాంటివి గుర్తొస్తాయి. అది నిజమే కావచ్చు, కానీ దాని వెనుక కూడా మన జీవనశైలికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ కారణం దాగి ఉంది. కాబట్టి ఇది కేవలం దైవభక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది లైఫ్ క్వాలిటీకి సంబంధించింది. ఒక పెద్ద గుడి నీడ పడితే ఇంట్లోకి సరిగ్గా ఎండ రాదు, ఇల్లు తేమగా, చీకటిగా తయారవుతుంది. పైగా గుడి అంటే జనం, గంటల శబ్దం, ఉత్సవాలుంటాయి. మన ఇంటికి ప్రశాంతత ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఏన్షియంట్ సిటీ ప్లానింగ్ రూల్. ఇది చాలా కామన్గా అనిపిస్తుంది కదా, పుట్టుంటే పాములుంటాయని కొనరు. అది ఒక కారణమే, కానీ దాని వెనుక ఇంకా పెద్ద ఒక నిర్మాణాత్మకమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. దీన్ని గమనించండి, ఇది కేవలం పుట్ట కాదు, అదొక రకమైన ఏన్షియంట్ జియోలాజికల్ సర్వే. ఒక పెద్ద పుట్ట ఉందంటే దాని కింద భూమిలో పెద్ద చెదల సామ్రాజ్యమే ఉందని అర్థం. అలాంటి నేల మీద ఇల్లు కడితే ఫౌండేషన్ దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ. నిర్మాణం మొదలుపెట్టక ముందే ఆ భూమి బలాన్ని అంచనా వేయడానికి ప్రకృతి ఇచ్చిన ఒక సూచన అది. మన పూర్వీకుల పరిశీలన జ్ఞానం ఎంత అద్భుతమో కదా. ఈరోజు మనం చూసినట్లుగా వాస్తులో చెప్పే చాలా సూత్రాలు కేవలం గుడ్డి నమ్మకాలు కావు. అవి ప్రకృతితో, మన సైకాలజీతో, సింపుల్ సైన్స్తో కలిసి జీవించడానికి మనకు దారి చూపే మార్గదర్శకాలు. బహుశా మన చుట్టూ ఉన్న మన ఇంటిని, మన వస్తువులను ఈ కొత్త కోణంలో చూస్తే మన ఇల్లు మన గురించి మనకే తెలియని ఎన్నో కథలు చెబుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.